హాయ్ గైస్, ఈరోజు మనం ఉన్నది వచ్చేసి భద్రాచలం శ్రీరామచంద్రుల వారి సన్నిధి. ఇదిగోర్రి మనకు ఎంట్రీలోనే పాదరక్షలతో అన్నప్రసాదం స్వీకరించడం మహాపాపం. భక్తులు పాదరక్షలతో అన్నదానంలోనికి ప్రవేశించరాదు. ఉచిత అన్నదానం ఇక్కడ ఉదయం 11:30 నుండి స్టార్ట్ అవుతుంది. ఏ టైం దాకా అనేది ఉదయం 10 గంటల నుండి అన్నదాన టికెట్లు ఇస్తారు. వీళ్ళందరూ అన్నదానం కోసం ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నది అంటే అన్నదానానికి వెళ్ళచ్చు. కొంచెం ట్రాఫిక్ ఆర్గనైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మనకు పక్కనే ఎక్కడికక్కడనే జలప్రసాదం అనేది ఉంటుంది. ఇది అన్నదాన సదనం. అక్కడ టికెట్లు తీసుకుంటాం కదా, ఇక్కడికి వచ్చి మనం భోజనం చేస్తున్నాం. భద్రాచలం శ్రీరామ్ వెంబడి ఆపోజిట్ మన స్వామివారి ఆల్రెడీ తిన్న వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. మనకు తిరుమలలో ఎంటర్ అంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళి మనము విస్తరణ ముందు కూర్చుంటాం. ఇక్కడ ఎంటర్ అంటే ముందే టికెట్ తీసుకొని ఉంటేనే వాళ్ళకు లోపలికి ఎక్కడ పద్ధతి అనిపించేది. మన స్వామివారి గర్భగుడి సైడ్ కొంచెం ముందరికి వెళ్దాం. ఆ దర్శనం అయిపోయింది. దర్శనం టైంలో బ్లాగ్ పెట్టుకోలేదు. పిల్లల్ని తీసుకొని వచ్చినాం కదా, సో పీస్ఫుల్గా వాళ్ళతో ఉంటాను. అంతేగాని మనం వీడియో అని చెప్పి పట్టుకొని తిరుగుతుంటా. వాళ్ళది అయిపోయింది, వాళ్ళ దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక మెల్ల బ్లాగ్ వేస్తుంది. ఇది చౌరస్తా. ఈ సైడ్ స్వామివారి చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ముంగట్నే ఉన్నది. మాకు స్వామివారి దర్శన సైడ్ తర్వాత ఫస్ట్ ఇదొకటి కంప్లీట్ చేసుకొని ఇది స్వామివారి కళ్యాణ మంటపం. స్వామివారికి శ్రీరామనవమి టైంలో ఇక్కడనే కళ్యాణం అనేది జరిపిస్తుంది. చుట్టూ మండపానికి చుట్టుపక్కల 4 భాగాలు కూర్చోండి ఇది కళ్యాణాన్ని చూడడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రోజుల్లో కొంచెం ఆగితే కూడా కొంచెం శుభ్రత అనేది కొంచెం పెరగాలి. ఇదిగోర్రి ఇదంతా కూడా గ్యాలరీ. స్వామివారి కళ్యాణం టైం లోపల ఈ గ్యాలరీ మొత్తం కూడా అయిపోతుంది. అక్కడికి వెళ్ళి మెట్లు అన్ని ఆ స్టెప్స్ మీద కూర్చోండి ఇక్కడ జరిగే కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు. కళ్యాణ మంటపం ఒకవైపు వరాహలక్ష్మి నరసింహస్వామి, వరాహాల స్వామి అని చూడండి మధ్యలో ఉన్నది. ఎంత అందంగా చెక్కింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. ఇది మధ్యలో వెంకటేశ్వర స్వామి, ఇరువైపుల దేవుడు. ఆ కార్నర్లో వచ్చేసి శ్రీరాముడు ఆయన గురువు గారి ఆజ్ఞ మేరకు శోధనసు విరిచాడు కదా, అది ఒకటి. ఈ కార్నర్ కార్నర్లో వచ్చేసి
తమ్మల దమ్మక్క. ఆమెనే ఈ భద్రాద్రి కొండ మీద శ్రీరాముడు ఉన్నాడు అని చెప్పి ఆయన కళలో కనిపించి ఈ కొండ మీద నెరిచాను, పుట్టలో ఉన్నాను అని చెప్పి ఆమెకు చెప్తే ఆమె బయటికి పూజలు చేసింది. సో స్థల పురాణాన్ని బేస్ చేసి ఇది స్వామివారి రాధ గోపురం కనిపించేది వచ్చేసి ధ్వజస్తంభం. సో పూర్వం భద్ర మహర్షి అనే మహర్షి స్వామివారి కోసం తపస్సు చేసి ఆయన అప్పటికే అది కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, కానీ నాకు శ్రీరాముని దర్శనమే కావాలి అని చెప్పి ఆయన పట్టుబట్టడంతో శ్రీ మహావిష్ణువుగా శ్రీరామ అవతారంలో ఆయనకు సాక్షాత్కరించాడు. సో ఏం వరం కావాలి అని అంటే, స్వామి ఎప్పటికీ నీ సేవ చేసుకోవాలి అని అంటే నీ గుట్టపైనే భద్రాద్రి రాముడిగా వస్తాను ఆయన. సో ఆయనకు మాటిచ్చిన ప్రకారమే ఇక్కడ శ్రీరాముల వారు ఒక పుట్టలో స్వయంభూగా పిలిచారు. ఆ తర్వాత ఆయన ఆ పుట్టలోని చాలా కాలం ఉంది. ఒక టైం లోపల శ్రీరాముని పరమ భక్తురాలు తమ్మల దమ్మక్క అని ఆమె ఇంతకుముందు మనం చూసారా ఆ మహిళని, ఆమెకు కళ్ళలో కనిపించి, తల్లి నేను ఈ పుట్టలో ఉన్నాను, నన్ను బయటికి తీసి నాకు పూజాది కార్యక్రమాలు నిర్వహించు అని చెప్పి ఆమెకు చెప్తాడు. సో అప్పుడు ఆమె ఈ గుట్ట మీదకి వచ్చి, ఈ భద్రాద్రి గుట్ట మీదకి వచ్చి అంతటా వెతకడం మొదలుపెట్టింది. ప్రతి ఒక్క చెట్టు పుట్ట గుట్ట అన్ని వెతకడం మొదలుపెట్టింది. అలా వెతుకుతూ ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజగోపురం చూసారా, ఆ పుట్టలల్లో ఉండే ఒక పుట్ట లోపల శ్రీరామచంద్రుడు ఆమెకు దర్శనం అనేది ఇస్తారు. సో ఆమె స్తోమతకు తగ్గట్టు ఆమె చిన్నగా అనేది ఒక పందిరి టైపు గుడి అని ఫామ్ చేసుకొని ఇక ఆమె సో ఆ చిన్న గుడిని అనేది ఒకటి తయారు చేసి ఆమె ఆరాధిస్తుంది. అదే సమయంలో ఇక్కడికి ఒక తహసీల్దార్ అని చెప్పి కంచర్ల గోపన్న ఆయన అధికారంలో వస్తాడు. ఇక్కడికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా శ్రీరాముల వారి ముఖ్య అనేది చాలా సో తర్వాత ఆయన శ్రీరాముని భక్తునిగా మారి అందరి దగ్గర విరాళాలను సేకరించి ఈ గుడిని కట్టాడు. ఆ టైం లోపల మన ఈ ప్రాంతాన్ని స్థానిక గురి చేస్తున్నారు. సో ఆయన ఏం చేస్తాడు అంటే ఈ కంచెల గోపన్నను బట్టి స్పందించి ప్రభుత్వం సొమ్ము నువ్వు అక్రమంగా వాడుకున్నావు అని చెప్పి ఆయన మీద అలా అభియోగాలు పెట్టడం వల్ల ఆయనను మన ప్రజెంట్ హైదరాబాద్లోని గోల్కొండ ఉంది కదా, ఆ గోల్కొండ పోర్ట్లో బంధించి శిక్షిస్తూ ఉంటారు. సో ఈ టైంలోనే శ్రీరాముల వారు ఆయన సోదరునితో లక్ష్మణునితో వచ్చి రామోజీ కంచర్ల గోపన్న కట్టిన ఆయన ఖర్చు పెట్టిన ఈ మందిరానికి ఖర్చు పెట్టిన అమౌంట్ మొత్తాన్ని రిటర్న్గా పే చేశారు. సో ఈ కలియుగంలో ఈ తానిషాకు ఆయన దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన తప్పు తెలుసుకొని కంచర్ల గోపన్నను విడుదలయ్యారు. ఆయనను అప్పటి నుండి శ్రీరామదాస్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. సో శ్రీరామదాస్ అసలు పేరు వచ్చేసి కంచర్ల గోపన్న. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఈ బ్యాక్ సైడ్ వ్యూ ఏరియాలోనే మనకు ప్రసాద కౌంటర్ అనేది అంగడికి వెళ్తూ ఉంటే కనిపిస్తుంది. మొత్తం పిల్లలకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్. మనకు ఓపిక ఉండాలి, బేరం ఆడేంత తెలివి కూడా ఉండాలి. నాకు బార్గెనింగ్ రాదు. సో ఏదన్నా తీసుకుందాం అన్నా సరే నేను తీసుకోవాలి అనేది ఐడియా లేదు.
ఇది లడ్డు కౌంటర్ దగ్గర ప్రసాద విక్రయశాల. ఈ ఫస్ట్ కౌంటర్లో వచ్చేసి మనకు టికెట్లు ఇస్తారు. సెకండ్ అండ్ థర్డ్ కౌంటర్లలో వచ్చేసి మనకు లడ్డూలు అనేవి ఇస్తారు. మొత్తం 4 రకాల ప్రసాదాలు అనేవి మనకు అవైలబుల్. డైరెక్ట్ మనకు బయటనే బోర్డు అనేది ప్రసాదముల కౌంటర్. ఇక్కడనే ఆంజనేయ స్వామి ప్రసాదం కౌంటర్ నుండి వెళ్ళి దగ్గరనే ఇక మొత్తం అన్ని రకాల ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆడపిల్లలకు కావాల్సిన, చిన్న పిల్లలకు కావాల్సిన ఐటమ్స్, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇట్లా ప్రతి ఒక్క ఐటమ్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి. కూల్ డ్రింక్ నుండి వాటర్ బాటిల్ ప్రతి ఒక్క టీ స్టాల్స్ ఇవన్నీ కూడా ప్రసాదం కౌంటర్కి ఆపోజిట్ ఉంటాయి రైట్ సైడ్. మా మలేషియన్ సార్ కూడా తీసుకుంటా ఉన్నారు. అందరు వీళ్ళు ఎప్పుడు చూసినా సరే షాపింగ్ చేస్తూనే ఉంటారు. ఏం షాపింగ్ చేస్తారు, ఎంత కొంటారు, వీళ్ళ దగ్గర కనిపిస్తుంది. హాయ్ హాయ్, ఎంతకు పడ్డది బొమ్మ? ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి నువ్వు బతలేడా? నిజం చెప్పు, ఇస్తావా ఇయ్యవా? ఇంకో రౌండ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. Will you speak your last words please? లాస్ట్ వర్డ్స్ పోతా అంటున్నావు కదా, అదే చివరి మాటలు అంటున్నా. అబ్బాబు నీ అంత డేర్ అందరికి ఉండాలిరా బాబు. లడ్డు కౌంటర్ ఏమో అక్కడ, ఇది పడమటి సైడ్. దీని పక్కనే మనకు స్వామివారి రథం అనేది మెల్లగా అక్కడి దాకా కూడా లక్ష్మీదేవి రెసిడెన్స్, పాపికొండలు, పేరంటాలపల్లి దాని. హాలిడేస్ వచ్చినాయి అంటే ఎవరు ఇక్కడ భద్రాచలం సరే, ఇక పిల్లలందరికీ ఇదొక ప్లేస్, ఫేవరెట్ ప్లేస్గా మారిపోతుంది. రెండు రెక్కల గుర్రాలు ఎంత తిరిగి ఎంత షాపింగ్ చేసినా సరే ఇంకేదో ఒకటి ఉంటుంది షాపింగ్.